రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ మండల పరిషత్ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి మోడల్ హౌస్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 విధాలుగా ఇంటి నిర్మాణానికి మ్యాప్ వేయడం జరిగిందని, అందులో డ్రాయింగ్ రూమ్, హాల్, కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్ వస్తాయన్నారు. 5 లక్షలతో నిర్మించే ఈ ఇంటికి మొదటగా బేస్మెంట్ లెవెల్లో 1,00,000, గోడలకు 2 లక్షలు, రూఫ్ కు 1,00,000, ఫినిషింగ్ కు 1,00,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఈ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 2వ విడతలో బండల ఇండ్లకు రేకుల ఇండ్లను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, కిషన్ నాయక్, హఫీజ్, అనంత్ రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్లను ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మన మండల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ లోపల. మరి దాని లోపల ఒక డ్రాయింగ్ రూము, ఒక పెద్ద బెడ్రూము, ఒక కిచెను, ఒక వాష్రూము, ఒక బాత్రూమ్తో పాటు 400 ప్లింత్ ఏరియా వస్తున్నది. మరి దాన్ని 2 రకాలుగా చేసింది. ఒకవేళ ప్లాటు ఆ విధంగా లేకపోతే, ఒకవేళ పొడవుగా ఉంటే దాన్ని కూడా ఇచ్చిండ్రు. ఒకటి ఈ విధంగా, ఒకటి ఈ విధంగా. దీని కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. ఈ ఇందిరమ్మ ఇల్లు కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. బేస్మెంట్ దాకా 1,00,000 రూపాయలు, గోడలు కడితే 1,00,000 రూపాయలు, రూఫ్ వేస్తే 2 లక్షలు, ఫినిషింగ్కు 1,00,000 రూపాయలు. ఈ విధంగా బెనిఫిషర్స్కు ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదకు ముందు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. మరి అట్లనే వికారాబాద్ లోపల కూడా నియోజకవర్గంలో మనకు సంబంధించి ఫస్ట్ ఎవరికైతే నిజంగా ఇల్లు లేవు, ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళను మొదటి విడతగా తీసుకుంటాము. తర్వాత ఈ రూఫ్ బండలు ఉన్న ఇండ్లు ఏవైతున్నాయో వాటిని కూడా తీసుకుంటాము. ఎట్లయితే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాచ్యురేషన్ పద్ధతిలో తీసుకున్నారో అదే మోడల్గా సాచ్యురేషన్ పద్ధతిలో తీసుకొని అన్ని ఇల్లు లేని నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ 5 ఏళ్ల కాలంలో పూట వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనే మాట లేకుండా అందరికీ కట్టించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేసి, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.